ధర్మవరం పట్టణంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గాంధీనగర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి అధికారులకు ప్రజల భాగస్వామ్యం కూడా కావాలన్నారు. ప్రజలు సైతం తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ కార్మికులకు అందించాలన్నారు. ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, నేను ఎన్నికల సమయంలో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు రోడ్లపై చెత్త నిండిపోయి ముక్కు మూసుకొని వెళ్ళేవాడినని, ప్రతిరోజు గుడ్ మార్నింగ్కి వెళ్ళే ఆ ప్రజాప్రతినిధికి ఈ చెత్త కనపడలేదా, బహుశా ఆ వాసన అలవాటు పడిపోయాడా అంటూ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలు నాకు చూసినప్పుడు, నేను ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ పోయినా ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఉండేది. అంత చెత్త రోడ్ల మీద ఉండేది. మరి ఎలా 5 సంవత్సరాలు ప్రభుత్వం పాలన సాగించిందో, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఎందుకు పట్టించుకోలేదో లేదా దాని గురించి, అంటే రోజు ఎప్పుడో ఒక రోజు పోతేనే ఆ ముక్కు మూసుకునేటట్టుంటే ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పేరుతో పోయిన వాళ్ళకు అది ఎందుకు కనిపించలేదో, ఆ వాసన ఎందుకు రాలేదో, లేదా ఆ వాసనకు అలవాటు పడిపోయారో నాకు తెలియదు. ఆ వాసనే బాగుంది అనుకున్నారో నాకు తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ధర్మవరం ప్రజలు, నా ప్రజలు ఉండాల్సిన పరిస్థితులు చెత్త తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ధర్మవరం సుందరవరంగా అవుతుందని నేను భావిస్తున్నాను. మీరందరూ మరి సిద్ధమేనా? మన ధర్మవరాన్ని సుందరవరంగా మార్చుకుందామా? మన ఇంటి ముందు ఉన్న చెత్తని వాళ్ళెవరో వచ్చి తీయాలని కాకుండా మనమే ఒక చోట పెడదామా? అవకాశం ఉంటే పొడి చెత్తను తడి చెత్తను వేరువేరుగా తీసి మున్సిపల్ కార్మికులు వచ్చేసరికి సిద్ధంగా ఉంచుదామా? లేదా మన ఇంటి ముందర ఉన్న చెత్తను పక్కింటి ముందర పెడదామా? అలాంటిగా ఉన్నారు కాకపోతే